20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 20 సంవత్సరాల నుంచి ఇగో ఇవే బాధలు. రోడ్లు లేవు, ఒక నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్ళు అంటే ఒక 4 ఏళ్ళు అవుతుంది వచ్చి. కరెంట్ ఒక 10 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు అవుతుంది మాకు కరెంట్ వచ్చి. ఆ లీడర్ వస్తాడు మట్టి పోపిస్తామంటారు, ఈ లీడర్ వస్తాడు మట్టి పోపిస్తామంటారు. మాకు ఓట్లు వేయండి, మాకు ఓట్లు వేయండి, మేము రోడ్లు వేపిస్తాం, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని అంటారు. ఖాళీ వాళ్ళ అవసరానికి వస్తారు, వాళ్ళు మాట చెప్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట కూడా మాట్లాడడానికి రారు. వర్షం వచ్చినా రారు, నీళ్ళు వచ్చినా రారు, మా ప్రాబ్లం ఉన్నా రారు, దోమలు కరిచినా రారు, ఈగలు కరిచినా రారు, ఏం చేసినా రారు. ఏమన్నా మేము అడిగనికి పోతే నీ ఇంటికి నీవు లీడర్, నా ఇంటికి నేను లీడర్, మీరు పోవాలి బయట మాట్లాడుకోవాలి. మేము బయట ఎవరితో మాట్లాడుకోవాలి, ఎవరికి చెప్పాలి? మేము ఎవరికి చెప్పాలన్నప్పుడు వచ్చి మీరు ఓట్లప్పుడు ఎవరు వస్తారో వాళ్ళకి చెప్పండి అంటారు. వాళ్ళకి చెప్పినప్పుడు మీకు రోడ్లు కావాలన్నా మట్టి కావాలన్నా, మట్టి కావాలంటే ఇప్పుడు పోపిస్తాం, రోడ్లు కావాలంటే 6 ఏళ్ళ తర్వాత. ఇవే మాటలు ఈ 6 ఏళ్ళని 20 ఏళ్ళ నుంచి ఇదే చెప్తూ వస్తున్నారు. ఇంకా రోడ్ల సమస్య కాకుండా మురికి నీరంతా కూడా ఓపెన్ గా ఉంది. నాలా అసలు నాలా అంటే ఏంటో తెలియదు మీకు. మరి ఈ పరిస్థితుల్లో ఆ మురికి నీళ్ళకి సంబంధించి, మురికి నీటి పారుదలకు సంబంధించి ఏమైనా అడిగారా? అడిగినాం సార్. ఏం చెప్పారు? ఇదిగో మాకు పోయేదానికి దారి లేదు, అంతా మురికి నీళ్ళు ఉంది. మా రోడ్ ఇంట్లో పోయేదానికి గిట్ట మాకు వాకిల్ లేదు, అంతా ఇల్లంతా నిండింది. మాకు చాలా ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. మాకు ఎవరైనా కానీ స్నానం చేయండి అని పెద్ద పెద్ద వాళ్ళకు అందరికీ అడిగినాం. లీడర్కి పోపిస్తామమ్మా, రోడ్లు పోపిస్తాం, మట్టి పోపిస్తాం, రోడ్లు చేపిస్తాం, కంకర రోడ్డు గిట్ట వేపిస్తామని అన్నారు. వాళ్ళ వాస్తారు దానికి గిట్ట మాట్లాడిపోతారు, పైసలు జేబులో పెట్టుకొని పోతారు. కానీ మాకు రోడ్డు సరే చేయరు, మట్టి పోపియరు, రోడ్డు గిట్ట మాకు రోడ్డు గిట్ట కావాలంటే గిట్ట రోడ్లు గిట్ట వేపియరు. తాగే నీళ్ళు ఏమైనా వస్తున్నాయి? అక్కడ నీళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? తాగే నీళ్ళు వస్తున్నాయి కానీ అన్ని మురికే వస్తున్నాయి, ఏం మంచిగా వస్తలేవు. అవి ఉప్పు నీళ్ళు తాగినట్లనే ఉన్నది, అవి సాపు కూడా వస్తలేవు. మళ్ళీ ఇట్లా ఉంటే ఎట్లా సార్? మాకు కూడా ఇబ్బంది కదా, పిల్లల బేకలు అందరూ పోతారు వస్తారు. బురదలు పడితే మంచిదేనా? మీకు ఇష్టం రావాలే కదా ఇది, మీరు కూడా అట్లనే ఉండాలే కదా. అదే బురదలు ఉంటే మంచిగా కొడుతుంది, మీకు చెప్పండి. మీరు అడిగినప్పుడు వాళ్ళు ఎటువంటి జవాబు ఇస్తున్నారు? అలాగే జవాబు ఇచ్చిన తర్వాత ఏమైనా పని చేస్తున్నారా? ఈ జవాబు ఏమి ఇస్తారు? ఇప్పుడు వేపిస్తాం రేపు వేపిస్తాం అని అంటారు, జరగదు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటమ్మా ఇక్కడ? ఏం లేదు సార్, ఇళ్లలో రోడ్లు మంచిగా లేవు, ఇరుకు ఇబ్బందుల్లో మేము ఆ చిన్న చిన్న రోడ్లు అయినా సరే మాకు సిమెంట్ వేసి బాగు చేసి వాళ్ళు దయచేసి మీ అందరికి మేము నమస్కరించి చెప్పుకుంటున్నా. మా బాధలు బాగున్నాయండి, మేము చెప్పుకోవడానికి ఏం లేదు, ఇంకా దేవుడికే చెప్పుకుంటున్నాం సార్. మనుషులకు చెప్పుకుంటే తీర్చలేరు మా బాధలు, దేవుడు దిగి వచ్చి తీరుస్తాడా? మనుషులు తీర్చుకోవాలి కానీ చిన్న చిన్న బురదలలో చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోవడానికి ఇబ్బంది, డ్యూటీలకు వెళ్ళాలి, మేము ఆర్థిక పరిస్థితులలో ఉన్నాం. మరి ఆ స్కూల్కి పోయే పిల్లల్ని మళ్ళీ వాళ్ళని ఎత్తుకొని ఆ బురదలో నుంచి వాళ్ళని వ్యాన్ ఎక్కియాలంటే మళ్ళీ తల్లిదండ్రులు మరి డ్యూటీలకు వెళ్ళాలా, మరి పనులకు వెళ్ళాలా, అవి చూసుకోవాలా, మరీ భలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్. మేము డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయి సార్, ఇది బాగు చేయమంటే ఒక వర్కర్స్ ఎవరో ఒకరు వస్తారు సార్, అట్లా గెలిగిపోతారు. తెల్లారి పొద్దున మళ్ళీ మామూలు స్థితే అవే నీళ్ళు తాగాలంటే మేము మరి మాకు రోగాలు నొప్పులు దోమలు, మరి మేము ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళం, మేము ఉన్నవాళ్ళం కాదు. మరి ఈ కాలనీ మరి పేద పరిస్థితుల్లో ఉంది. అలాంటప్పుడు మరి మీరు పట్టించుకొని మీరు చేయాలి కదా సార్. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వచ్చి మరి అమ్మ మరి ఇది నాయన మా పరిస్థితి అంటే అమ్మ చేస్తాం అమ్మా అంటారు అని పోవడం వరకే కానీ మాటలాగే మిగిలిపోతున్నాయి. అంతే సార్, మాటల్లాగా మిగిలిపోతున్నాయి, అలాగే ఉండిపోతున్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా సరే గట్టిగా పట్టించుకొని మా కాలనీని మీరు దయచేసి మా కాలనీని పట్టించుకొని మాకు రోడ్లు వేయండి, సిమెంట్ రోడ్లు ఇరుకులోనైనా. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అలాగే మిషన్ భగీరథ అని, అంటే డైలీ అందరికీ ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనేది సంకల్పం ఉంటుంది. మరి దానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కానీ స్థానిక కార్పొరేటర్ ఏమైనా చెప్పడం కానీ, ఎమ్మెల్యే చెప్పడం కానీ ఏమైనా జరిగింది? ఏమి జరగలేదు సార్, పట్ట అయితే వచ్చింది సార్. మా ఇళ్ళైనా సరే ఏ ఇళ్ళని అడ్డం ఉన్న ఇల్లు తొలగించి ముందు రోడ్డు కావాలి సార్. ఎందుకంటే పిల్లలకి అడ్డం రోడ్డు ఉంది, మాకు ఇన్నే పట్టాలు ఇచ్చిరని గవర్నమెంట్ తెలియదు, ఒక్కొక్క పట్టాలు ఇచ్చిపోయింది, రోడ్డు మీద ఇల్లు పెట్టుకొని పట్టాలు ఇచ్చిపోయింది. అట్లా ఇవ్వకుండా నా ఇళ్ళైనా సరే తొలగించి ముందు రోడ్డు కావాలి. చిన్న చిన్న పిల్లలు ఎలా పోతురు, మాకు కరెంట్ సమ్మం వేపిస్తా గల్లి కానీ నాకు ఇల్లు అటు నుంచి కరెంట్ సమ్మాలు లేవు, మేము లైట్ వేసుకుంటేనే, లేకపోతే లేదు. ఈ ఇంతకాలం ఉంది సార్, ఆయన కూడా పక్కన ఇల్లు ఆటో తీసుకుపోయి దాంట్లో వేసేసిండు మొన్న, అస్సలు బాగలేదు నడవకుండా. కనీసం రోడ్ వేయకుండా కొంచెం మట్టనే వేపేయమంటే కూడా ఇంటలేదు. అది ఏదైనా ఉంటే అప్పుడప్పుడే చెప్పేసి వెళ్ళిపోతారు, ఇప్పుడే వస్తారు, ఫోటోలు కొట్టుకుపోతారు, ఫోన్ తీసుకొస్తారు. సిమెంట్ తర్వాత సంగతి రోడ్ వేపిన కొంచెం మట్టి వేపించిన బాగుంటుంది కదా సార్. నా బాబుకి పెద్ద బాబుకి దోమ గడిచి సార్ 40 ఏళ్ళు అయినాయి నాకు.
ఉస్మానియా రాసి ఇచ్చినా ఎవరు అసలు పట్టించుకునే లేనే లేరాయే. అప్పుడప్పుడే చెప్తారు అవతల పడతారు, అంతవరకే కానీ ఇంకేమీ లేదు. చెప్పండి అమ్మా, ఇంకా ప్రధాన సమస్యలు ఏంటి? మీరు ప్రధానంగా ఏమి ఇబ్బంది పడుతున్నారు? మాకు ఇంటి ముంగన్నే ఇల్లు ఉంది సార్, గుడిసింది. 10 సార్లు చెప్పింది సార్, మాకు మెసలు దానికి లేదు, మాకు బండ్లు అక్కడ రోడ్డు మీద ఉంది, రోజు కొట్లాడి ఉంది సార్. నాకు ఇక గుడిసె ఉంది కదా, ఆ గుడిసె ఉంటే గవర్నమెంట్ జాగ ఉంది కదా, ఇప్పిస్తారని అన్ని సార్లు బద్దలాడి సార్. కార్మికులు పోయినా నాకు రోడ్డు మీద డేనిస్ వస్తలేదు సార్ అని కూడా అన్న. అంటే 2-3 సార్లు పోయినా, చేపిస్తామంటే లీడర్కి చెప్పిపోతాడు సార్. ఆ లీడర్ పట్టిపోడారు. ఏందమ్మా పైసలు ఇస్తే ఇప్పిస్తాం, ఎవరికి చెప్తున్నాం అని లీడర్ మీద వస్తుంది సార్. అంటే పనులు చేయించడానికి పైసలు కావాలి, మీరే పైసలు ఇవ్వాలి. ఓకే, మీకేం చెప్పారు? అమ్మ మాకు రోడ్ శాంక్షన్ కావాలి, ఇక్కడ డ్రైనేజ్ శాంక్షన్ కావాలి, కాలువ శాంక్షన్ కావాలి, బాత్రూమ్ శాంక్షన్ కావాలి అని అన్నాడు. అయితే మేము రోకల బండ పట్టుకున్నాం, నేను మా నాయనమ్మ పొరక పట్టుకుంది, నేను రోకల బండ పట్టుకున్నా. రోకల బండ పట్టుకుంటే ఇక్కడ కొట్టినట్టు చేయమ్మ, మాకు రోడ్డు కావాలైతే ఇక్కడ డ్రైనేజ్ కావాలి, ఇక్కడ బాత్రూమ్ కావాలి, శాంక్షన్ అయితేనే రావాలి, లేకపోతే రావద్దని చెప్పమ్మని చెప్పిండు. అంటే ఆయన చూపించుకోవడానికి చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ వాట్సాప్లు ఇచ్చిండు మాకు, ఇట్లా చెప్తుర్రు నాకని. వాట్సాప్ ఇచ్చి మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ తమ్మం కావాలి చెప్పమ్మా అని అన్నాడు. అయితే డేనిస్ 6 నెలల నుంచి శాంక్షన్ అవుతుంది ఈడ, ఇట్లా చెప్పమ్మా మీరు అని రోకల బండ పొరకలు ఇంకా కట్టే వాళ్ళు పట్టించిండు. ఇంకా ఆయన ఇట్లా చేపించిండు, మళ్ళీ వాట్సాప్లో ఇచ్చిండు. మాకు బాత్రూమ్ ఇవ్వాలి, మాకు ఒక్క డేనిస్ వచ్చింది, పని మాత్రం ఏం జరగలేదు. పని మాత్రం ఏం చెప్పలేదు. ఓకే, మీరేం సమస్యలు ఎదుర్కొన్నారు? రోడ్ లేదు, మాకు రోడ్ కావాలి. ఒక్కటి సైడ్ గుడిసి ఉంది, పోవడానికి బండ్లు వస్తలేవు, ఒక సైకిల్ కూడా ఒక బైకులు కూడా వస్తలేదు ఇటు సైడ్. మాకు రోడ్ కావాలి, వర్షం మొత్తం ఇంట్లో పడుతుంది మాకు. బంజారా కాలనీ ప్రజల మరిన్ని అవస్థలు, అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ముందు ఓ చిన్న విరామం తీసుకుందాం. పట్టాలైతే ఇచ్చారు, దానికి సంబంధించి ఒక రోడ్డు వేద్దామని కానీ, లేకపోతే మంచినీటి సౌకర్యం కల్పిద్దామని కానీ, ఇవన్నీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మర్చిపోయింది పూర్తిగా. దానికి సంబంధించి మీరు గుర్తు చేసినప్పుడు కానీ, మీ సమస్యల మీద మీరు పోరాటం చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు? నేను అడిగాను సార్, పోయిన సంవత్సరం వాటర్ వస్తుంటే నేను అడిగాను. అంటే నేను అడగలేదు సార్, నేను ఇట్లా వెళ్తున్నాను, మా మిస్సెస్ ఇట్లానే టీవీ రిపోర్ట్లో మాట్లాడిందంట నెక్స్ట్ ఇయర్. మాట్లాడితే తిరుమలరెడ్డి సార్ ఏమో అట్లా వెళ్తున్నారు, నేను మా మిస్సెస్ కొంచెం హాస్పిటల్ పని మీద వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం వాటర్ అయ్యి దోమలు గడిచి మలేరియా డెంగ్యూ వచ్చిందని మేము ఫీవర్ హాస్పిటల్కి వెళ్తున్నాము. వెళ్తుంటే సార్ ఏమన్నారు, వచ్చుకుంటా 3-4 ఉన్నారు. వచ్చినప్పుడు అక్కడ రోడ్డు మీదనే కలిసి, ఏందమ్మా నిన్న టీవీలో మాట్లాడి నువ్వేమో పైల్వాన్వా, హీరోయిన్వా, అరే తిరని మాట్లాడారు సార్. సార్ నేను ఒకటే చెప్పాను, సార్ మీరు మాట్లాడేది తరికుందా, వాటర్ పోతుంది సార్, మాకు డెంగ్యూ వచ్చింది, మేము ఫీవర్ హాస్పిటల్కి వెళ్తున్నాము, మాకు బాధ ఉంది కదా సార్. మీరు చెప్పారు డెనిస్ వాటర్ మొత్తం క్లీన్ చేస్తాము, రోడ్ వేపిస్తాము, ఇది వేపిస్తామని చెప్పారు కదా సార్ ఎలక్షన్ టైంలో. మేము కూడా ఓట్లు వేసాము కదా, మీరు అక్కడక్కడ చూసుకొని వెళ్ళిపోతే మా గల్లీకి ఎవరు చూసుకుంటారు అంటే మేమేంది మాట్లాడేది, మీరా లీడర్లా, మీరు మునుగనూరులో ఉన్నారు, మీది ఇక్కడ ఉందా అంటే, సార్ మాకు బార్డర్ గీసేస్తే మేము సర్పంచ్తో నన్ను మాట్లాడతాం సార్, మేము చనిపోతాం సార్, మాకు పరిస్థితి ఏంది, ఫీవర్ హాస్పిటల్ అక్కడక్కడ తిరగాలంటే మా దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా సార్, మా దగ్గర వెహికల్ వస్తలేదు, ఒక రోడ్ లేదు, వాటర్ ఇట్లా పోతా ఉంటే కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అడిగాను సార్. అయితే నువ్వేంది నీ ఇల్లు ఏడుంది, దాని గురించి బెదిరించారు మిమ్మల్ని? అవును సార్, మీరు ఇల్లు ఏడుంది, వీళ్ళని చెప్పమ్మా ఇల్లు ఏడుంది. కనీస సౌకర్యాలు అంటే ఏంటో కూడా మీకు తెలియదు. మీరు ఎప్పుడైనా వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం జవాబు చెప్పారు? వాళ్ళు ఏం చెప్తారు సార్, ఈ రోజు వేస్తాం రేపు వేస్తాం, ఈ రోజు వేస్తాం రేపు వేస్తాం అంతే. ఇప్పుడు నేను దగ్గర 12-13 సంవత్సరాల నుంచి ఉన్నా సార్ ఇక్కడే. అప్పటి నుంచి నా ఇంటి ముందు కనీసం ఒక రోడ్ అంటే రాలేదు. కాదే ఇల్లు కట్టుకుని అట్లనే ఉన్నా, వర్షం వస్తే మొత్తం నిండిపోతుంది. పోనీ మన పైసలతో మనం పెట్టుకుని చేసుకుందాం అంటే దానికి పర్మిషన్స్ ఇస్తున్నారా? అలా ఏమి ఇవ్వరు సార్, అవి కూడా ఏమి ఇవ్వరు. చెప్పండమ్మా, ప్రధాన సమస్యలు ఏంటి? తాగునీళ్ళు కానీ, అలాగే మురుగునీరు సౌకర్యం కూడా, అంటే మురుగునీరు వెళ్ళడానికి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఓపెన్ నాళాలు కనిపిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ, దోమలతో చాలా సహజీవనం చేస్తున్నారు సార్. రోడ్డు బాగలేదు, ఏం లేదు, ఇక్కడ పోవడానికి బండ్లు రోడ్డు అసలు ఏం లేదు సార్. నిన్నగో ఒక అతను కాలువలో పడి కాలు చేతులు అన్ని ఇరిగిపోయే ప్రమాదం ఉంది సార్. దానికి కొంచెం రోడ్డు అది ఏదైనా చెప్పియండి సార్. ఇప్పుడు ప్రభుత్వం చూస్తే కనుక ప్రధానంగా చాలా పథకాలు ప్రవేశపెడుతోంది. పేద ప్రజల కోసం కానీ, ఇలా కాలనీల్లో ఉండే వాళ్ళ కోసం కానీ కొన్ని పథకాలు ప్రవేశపెడుతూ వస్తుంది. మరి ఆ పథకాలు ఏమైనా మీ వరకు వస్తున్నాయా? వస్తే కనుక లోకల్గా ఉండే కార్పొరేటర్ వాళ్ళు కానీ, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు వినడం జరుగుతుందా? ఇప్పుడు పథకాలు అంటే చెప్తారు సార్, ఇప్పుడు బోనాలకి మళ్ళీ ఇవి బతుకమ్మలకి ఎన్నో కోట్లు ఇస్తారు.
దాంట్లో 1% మాకు కానీ కేటాయిస్తే మా జీవితాలన్నీ బాగుపడతాయి. ఇక్కడ ఈ కాలువ ఈ పక్క నుంచి పోతున్న కాలువ ఎక్కడెక్కడ కాలనీల డ్రైనేజ్ అన్నీ కలిపి ఇక్కడ నుంచి పోతున్నాయి. ఎంత గలీజ్ వాసన వస్తుందంటే ఇక మేము దాన్ని చెప్పలేము, ఇక అది మాటల్లో చెప్పలేము. మొన్న ఒక వ్యక్తి ఆటోతో పోతుంటే ఆ వర్షంలో జారి లోపల పడ్డాడు. ఆయన చనిపోయే ప్రమాదం నుంచి కష్టపడి కాలనీ వాళ్ళందరం కలిసి బయటకు తీసినాము. ఆ రోజు ఏ ఒక్క పార్టీ నాయకుడు రాలే. మేము ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా విమర్శిస్తలేము సార్. మాకు పని జరగాలి, అది ఏ పార్టీ అనేది మాకు సంబంధం లేదు. మాకు కావాలి పని, మాకు మాత్రం మంచి జరగాలి. ఇక్కడ దోమల వల్ల ఇక్కడ చుట్టుపక్కల అందరూ చాలా సఫర్ అవుతారు. లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి, మలేరియా, డెంగ్యూ అవన్నీ. మాకు హాస్పిటల్ పరిస్థితి, ఇక్కడ హాస్పిటల్స్ కూడా మాకు మంచిగా లేవు. ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళాల్సి వస్తుంది. మాకేమైనా ప్రాబ్లం వస్తే ఆ పోలీసు వాళ్ళకి కానీ అంబులెన్స్ కానీ ఫోన్ చేసినప్పుడు కూడా మాకు తొందరగా వచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. మాకు ఇక్కడ వారానికి ఒకసారి నెలకు ఒకసారి ఇక్కడ క్యాంపులు పెట్టించాలి ఖచ్చితంగా. హాస్పిటల్స్ క్యాంపులు కూడా పెట్టించాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరి బ్లడ్ గ్రూప్ ఏందో కూడా తెలియదు. ఎవరికైనా ఏమైనా కానీ తీసుకోబోయే పరిస్థితి ఇక్కడ లేదు. మాకు అంత దోమల వల్ల కూడా చాలా ఘోరమైన అది ప్రాబ్లం. ఇంట్లో పడుకోలేకపోతున్నాం. అలాగే స్థానిక సమస్యలపై ఎందుకని అంటే ఇంత పట్టాలు ఇచ్చి మిగతా విషయాలన్నీ మర్చిపోవడం ఎందుకు జరుగుతుంది? మేము ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా, ఎటువంటి యాడ్ ఇచ్చినా కానీ ఏంది గోర్ధన్ నువ్వు ఒక్కనివేనా, నువ్వే చేస్తావా అనే బెదిరింపులు. మేయర్ గారు వచ్చినప్పుడు అక్కడ 22 రోజులు అయింది గుంతదోడి. అంటే వాటర్ కలెక్షన్ కొంచెం స్తంభించిపోవడం మూలంగా దానికి రిపేర్ చేయించడం జరిగింది. దానికి 22 రోజులు తవ్వకాలు జరిపి 22 రోజులు అట్లాగే పడేశారు. అది నీళ్ళు వచ్చి డ్రైనేజీ లీకేజ్ అయ్యి మొత్తం ప్యాక్ అయ్యి ఇంట్లలో వాటర్ రావడం జరిగింది. దాని మూలంగా జిహెచ్ఎంసీకి 2 times కంప్లైంట్ ఇచ్చాను. మన ప్రెస్ వాళ్ళకు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పేపర్ వాళ్ళకు. అవన్నీ యాడ్ చేపిస్తే ఆ తర్వాత వాటర్ బోర్డు వాళ్ళు వచ్చి దానికి వర్కింగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి దాన్ని వర్కింగ్ చేసే మూమెంట్లో సామ తిరుమల రెడ్డి గారు వచ్చే బకెట్ పట్టుకొని తోడుతున్నట్టు యాక్సెప్ట్ చేసి దానికి ప్రెస్ మీడియాలో ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత వర్కింగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు దాన్ని క్లోజ్ చేశారు. ఈ కాలనీ అవసరాలకు ఏదైనా పేదవాళ్ళు పెళ్లి పెరాటాలు చేయాలంటే ఒక కమ్యూనిటీ హాల్ లేదు, ఒక గ్రౌండ్ లేదు, ఒక ఫంక్షన్ హాల్ లేదు. ఇటువంటి అవసరాల కోసం ఆపిన ల్యాండ్ని కొంతమంది దొంగలు కబ్జా చేసుకొని అమ్ముకుంటున్నారు. దాన్ని ఆపడానికి పోతే నా మీద దాడి జరిగింది సార్. ఇది నిజం. కనీసం సబ్మిషన్ కట్టంగా 2000 గజాలు మిగిలిన జాగా ఉంది. దానికి అదుపులో తీసుకొని గవర్నమెంట్ దాన్ని అలో చేసి మా కాలనీ వాసులకు అవసరాలకు వాడటానికి, మాకు వినియోగించడానికి దాన్ని మాకు కమ్యూనిటీ హాల్ కోసం అలో చేయండి సార్ అని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటూ వస్తున్నారు మీరు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటిపై ఫోకస్ పెట్టినప్పుడు మీకు వస్తున్నటువంటి ఆన్సర్స్ కానీ ఏమైనా పనులు జరిగిన దాఖలాలు ఉన్నాయా? అంటే కనీస సౌకర్యాలు ఏమైనా కల్పన జరిగిందా? యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఈ కథ ఈ ఒక కాలనీ, ఈ చుట్టుముట్టు కాలనీలో పడి కూడా ఒక 20-25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వనస్థలిపురంలో వర్షవాడతో కూడా ఆ చినుకు ఇక్కడ దాకా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది డౌన్ ఫాలింగ్ అనమాట కంప్లీట్గా. ఈ చుట్టుపాట్ల ప్రాంతాలు ఎక్కడున్నా కానీ ఈ ఏరియాకి వచ్చేసి ఈ స్నాగ్ మట్ట మధ్య దిగుతాయి. ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ అయితే అతని బిహేవియర్ ఎలా ఉండదంటే ఒక డిఫరెంట్ అనమాట. నేనే మోనార్క్ని, ఎవరు నేను చెప్పింది మీరు వినాలి, మీరు చెప్పింది నేను వినను. ఏదైనా ఒక పని ఉందనుకోండి, శానిటరీ చేసే సిబ్బంది పని ఇతని చేస్తాడు. సెల్ఫీ రాజా, ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫీ రాజా. అతని పేరే సెల్ఫీ రాజా అనమాట. పొద్దున డ్రెస్ వేసుకుంటాడు, పొద్దున బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత అన్నీ ఉంటాయి, ఏ మురుక్కలు కాడ ఉంటుందో ఏదైనా కానీ అతని వీడియో 1 minute 36 seconds కన్నా ఎక్కువ ఉండదు. ఆ 1 minute 36 secondsలో నీ ఆ మురుగు కాలం మొత్తం కంప్లీట్ అయిపోతుందా? అతనే పని చేస్తాడు. ఆ వీడియో చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి జంపు, మళ్ళీ అది అలా పెండింగ్ ఉంటుంది. అది ఆ పెండింగ్ ఉన్నది ఆ స్థానికులు అడిగిరంటే నువ్వు నన్ను అడుగుతావా? నువ్వు వెళ్తూ ఉంటే సార్ ఇట్లా సమస్య ఉన్నాయి అని చెప్తే నా ఇంటికి వచ్చి కలువు, నా ఇంటికి వచ్చినావా నువ్వు? స్వచ్ఛ భారత్ అని చెప్పేసి అనేక ప్రకటనలు చేస్తోంది ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి క్లీన్ అండ్ నీట్గా ఉండాలి, దానికి సంబంధించి ఏమైనా ఇక్కడ ఉంటుందా? దాని గురించి మీరు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? స్వచ్ఛ భారత్ కిందికి ప్రతి ఏరియాకు చెట్లు పంచడం జరిగింది. ఎక్కడ పాతారు సార్ చెట్లు? గుంతలు తోడారు, పోయారు. రోడ్ల మీద గుంతలు తోడి చెట్లు పాతారు, ఒక్క చెట్టు అన్న కనపడుతుందా? ఫండ్స్ తీసుకున్నారు, పక్కకు పోయారు, ఎక్కడ చూసినా చెట్లు లేవు. మీ స్వచ్ఛ భారత్ ఇక్కడ లేదు. మీ ఇంట్లో ఉంటుంది, మీ హోదాలో ఉంటుంది, మీ ఏరియాలో ఉంటుంది, మీకు ఉంటుంది డెవలపింగ్. పేదోళ్ళ ఇంట్లలో ఎటువంటి డెవలపింగ్ లేదు. ఈ మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్ల సమయంలో వచ్చి మేము చేస్తామని చెప్పడం తప్ప ఎటువంటి స్థితిగతి లేదు. మాకంటే బస్సుల సౌకర్యం కూడా లేదు. యాజ్ మేము చదువుకుంటున్నాము, 7:40కి వస్తుంది ఆ బస్సు కూడా డిలే అవుతూ 8 అవుతుంది. మేము వెళ్ళడానికి ఈడి నుంచి వాడిని నడుచుకుంటూ పోవాలి. పొద్దున్న నడుచుకుంటూ పోవాలి, ఈవినింగ్ కూడా బస్సు లేదు మాకు. ఈవినింగ్ కూడా నడుచుకుంటూనే రావాలి.
ఎవరు చెప్పినా బస్ కౌంటర్లో పోయి చెప్పినాం, ఎవరు వినట్లేదు. ఎవరికైనా చెప్పుకోండి, లెటర్ కూడా రాసి ఇచ్చినాము, అయినా ఇవ్వలేదు. ఇక అట్లా పోతేనే ఇక మేమే కాంప్రమైజ్ అయ్యి నడుచుకుంటే రావడం తప్ప ఎవరిని అడిగినా వేస్ట్. ఇక బంజారా కాలనీ ప్రజల మరిన్ని అవస్థలు. బంజారా కాలనీలో ఉన్నటువంటి మ్యాక్సిమం ప్రజలు 70% మంది పైగా నిత్యం కూలీ నాలీ చేసుకుంటూ బతుకు జీవనం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఆటోలు నడుపుకుంటూ మరో చిన్న చితకా పనులు చేసుకుంటూ ఉంటున్న వీళ్ళకి సమస్యలు, కనీస సౌకర్యాలు లేక నిత్యం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండమ్మా, మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? సార్ మాకు రోడ్లు లేవు, నీళ్ళు వస్తే నీళ్ళు వెళ్ళట్లేవు. మళ్ళీ ఏమైనా ట్రాక్టర్ ఏమైనా మట్టి గిట్టి తెచ్చుకుందామంటే రోడ్డు చక్కగా లేవు. ఇది ఎవరు పట్టించుకోవట్లేరు. డ్రైనేజీ సాపు చేపియరు, డ్రైనేజ్ కొత్తగా కట్టియరు. ప్రస్తుతానికి మీకు ఏమైనా సమస్యల గురించి ఎవరైనా అడిగితే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏపిస్తామంటారు సార్, ఎవరు ఏపియరు. తెస్తాం, మట్టి తెస్తామని ఎవరు తేరు సార్. ఇప్పుడే తెస్తామమ్మా, ఇప్పుడే జరైనాక బండి వస్తుంది, ఇది అది అని అంటారు, తేరు, ఏపియరు. అదే బురదలో ఉండాలి, అదే బురదలో నడవాలి. ఆ బురదల పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళరు. అంత ఇబ్బందిగా ఉంది సార్ మాకు. ఇంకా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? సార్ మాకు వర్షం వచ్చినప్పుడు వరదలు ఇక్కడ రోడ్లు నిండిపోతున్నాయి. లీడర్లు పనులు చేస్తామంటారు కానీ చెయ్యరు సార్. ఎవరు ఓట్లు వేయమంటే ఉరికి వస్తారు సార్, పనులు మాత్రం చేయరు. వాన మంచినీళ్ళు వస్తున్నాయి కానీ ఒక సైడ్ మంచిగా వస్తున్నాయి, ఒక సైడ్ మురికి నీళ్ళు వస్తున్నాయి సార్. వాళ్ళు తాగలేక చచ్చిపోతున్నారు. మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్ళి పిల్లలు ఉన్నారు. రోడ్లు మొత్తం నిండిపోతున్నాయి. చేస్తా అంటారు కానీ చెయ్యరు సార్, ఎవరు చేయరు. ఒకరు పోయి చేసి వస్తే ఒకరిపై పుల్ల పెట్టి వస్తారు సార్ లీడర్లు. అట్లా ఉంది ఈ పరిస్థితి. కాలనీ పరిస్థితి ఏం బాగాలేదు సార్. మంచిగా రోడ్లు లేవు, ఏం లేవు. ఇళ్ళు వర్షం వస్తే మొత్తం నిండిపోతున్నాయి, ఇళ్ళు అంతా నిండిపోతున్నాయి సార్. ఇంకా రోడ్లు వేపించమంటే వేపియరు సార్. కరెంట్ ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ ఉండదు. మేము ఫోన్లు చేస్తే కానీ పట్టించుకోరు సార్ కరెంట్ వాళ్ళు. పవర్ సదుపాయం కానీ, అంటే కరెంటు నిత్యం ఉండడం జరుగుతుందా? ఏమైనా వర్షం వచ్చినప్పుడు పోయి వెంటనే వాళ్ళు పట్టించుకోకపోవడం అలా ఏమైనా జరుగుతుందా? వర్షం వచ్చేటప్పుడు కరెంట్ పోతుంది సార్. కరెంట్ పవర్ ఎక్కువ రావట్లేదు, మధ్య మధ్యలో పోతుంది. ఇంకా ఎటువంటి సమస్యలు? ఈ నీళ్ళ వర్షం, రోడ్డు సమస్య, మట్టి ఏరు ఏమంటే ఏరు. వాళ్ళు మేము పోతే వాళ్ళు ఏమంటారు, వేస్తామంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఏరు. పోనీ మన పైసలతో మనం వేయించుకుందాం అన్నా సరే వాళ్ళు వచ్చి ఎవరైనా సహకరించడం కానీ, వాళ్ళు హెల్ప్ చేయడం కానీ చేస్తారు. ఏడ చేస్తారు సార్. ఎలక్షన్ ఉన్నప్పుడు అందరు తిరుగుతారు, ప్రతి ఒక్కరు తిరుగుతారు. ఇప్పుడు వర్షాలు వస్తే నడవనికి, నా స్టోన్కు హ్యాండిక్యాప్ట్కు ఇండ్లగా నడవనే చేతన అయితే లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏ నాయకుడు కూడా ముందు వచ్చేస్తలేడు. ఎలక్షన్ ఉన్నప్పుడు మాత్రం అందరు వస్తారు, ఇల్లు తిరుగుతారు, 10 సార్లు దండాలు పెడతారు. ఇప్పుడు మా ఆపద ఎవరు ఆరుస్తలేరు. మీరు నిత్యం మీరు ఏం చేస్తూ ఉంటారు? అలాగే మీరు చేస్తున్న పనికి సంబంధించి ఇక్కడ డైలీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా అనిపిస్తుంది? మేము పొద్దున్న 9ంటికి వెళ్తే సాయంత్రం 10ంటికి వస్తాం సార్. మేము రాకన ముందే వర్షం వస్తే రోడ్లు మొత్తం నిండి ఉంటాయి. అదే మధ్యలో మెయిన్ రోడ్డు మీద ఆటోలు పెట్టి పిల్లల్ని భుజాన్ని ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తాం. మళ్ళీ పోయేటప్పుడు భుజాన్ని ఎత్తుకొని మెయిన్ రోడ్డు మీద పోయి స్కూల్ వ్యాన్లో వేపిస్తాం. అలాంటి పరిస్థితి మాకు. కరెంటు పోయినా, కరెంటు వైర్ తెగినా కానీ పిలుస్తాం. మేము ఇంటికాడ నుంచి ఊరికి రావాలన్నా అని పట్టించుకుంటూ మాట్లాడతారు. ఈ రోడ్ల పని చెప్పామంటే వచ్చినప్పుడేమో కాలు మోగుతారు, ఏళ్ళు మోగుతారు, అన్నీ చేస్తారు ఓట్ల కొరకు. కానీ ఇప్పుడు మా ఎవరు పట్టించుకోరు. పని అయిపోయిన తర్వాత దులుకొని వెళ్ళిపోతుండ్రు. అలాంటి మేము అడిగినప్పుడేమో వేపిస్తామయ్యా వస్తారు, ఫోటోలు గుంజుకుపోతారు, చూసి వెళ్ళిపోతారు. ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించి అనేక పథకాలను అమలు పరుస్తూ వస్తోంది. ఈ పథకాలకు సంబంధించి ఏమైనా మీకు సమాచారం ఉంటుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, మిషన్ భగీరథ కానీ, ఇలాంటివి ఏమైనా తెలుసా మీకు? ఇంకేం తెలియదు. రోడ్లు అడిగితే రోడ్లు లేవంటున్నారు. మొన్న మంచినీళ్ళ గురించి కొన్ని ఏరియాల్లో వస్తుందని అన్నారు సార్. ఆ ఏరియా ఆడ పైప్ బల కొడితే 20 రోజుల నుంచి అది చేసారు. లీకేజ్ మీదనే మళ్ళీ మట్టి కప్పేశారు వాళ్ళు. ఏమన్నా అంటే ఏం కాదు మీకు అంటున్నారు. 3 days బ్యాక్ ముందు ఆ కరెంట్ స్తంభాల మీద వైర్ తెగిపడ్డారు సార్. అక్కడే ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ రోడ్లు బాగలేవు, ఆ కరెంటు స్తంభాలు కూడా అలానే ఉన్నాయి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కరెంట్ స్తంభాలు ఇలాగే ఉన్నాయి సార్. ఒక్కసారి కనుక తెగిపడ్డది అనుకో, మేబీ మొన్న తెగింది సార్ వైరు. కరెంట్ ఉన్నప్పుడు మొన్న తెగింది వైరు. అప్పటికప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఆ నీటిలో కనుక ఆ వైర్ పడి చిన్నపిల్లలు అక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఈ కాలం ఇంతమంది రాజకీయ నాయకులు ఎన్నోసార్లు వస్తున్నారు. 20 సంవత్సరాలుగా ఉంటున్నాం కదా ఇక్కడ. చాలామంది వచ్చిపోతున్నారు, చూసి వెళ్తున్నారు, ఏదో సినిమా చూసినట్టు వెళ్ళిపోతున్నారు. మరి మా పరిస్థితి ఏంటిది? అటు ప్రభుత్వం కానీ, లోకల్ లీడర్స్ కానీ
అధికారులు కానీ ఎవరైనా సరే రావడం, చూడడం, వెళ్ళడం తప్ప పనులు మాత్రం జరగడం లేదు. మాకు కనీస సౌకర్యాలు కూడా కల్పన జరగటం లేదని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ స్థానికులంతా కూడా వాళ్ళ ఆగ్రహావేశాలు వెల్లిపుచ్చుతున్నారు. అంతేకాకుండా కనీస సౌకర్యం కూడా లేకుండా మేము నెట్టుకొస్తున్నాం. మొన్నటికి మొన్న చాలా సందర్భాల్లో ఇక్కడ ఓపెన్ నాలాలో పడి అనేక మంది కాళ్ళు చేతులు వినడం కూడా జరిగింది. ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకవేళ ఏమైనా ప్రశ్నించినా, ఒకవేళ ఏమైనా అడిగినా దానికి సంబంధించి బెదిరింపులకు పాల్పడుతున్నారు లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ, లోకల్ లీడర్స్ కానీ. వాళ్ళు ప్రచార ఆర్భాటాలకే పరిమితం అవుతున్నాయి తప్ప వాళ్ళ మాటలు, చేతలు మిగతా అసలు మా సమస్యలు ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇవాల్టి పంచాయతీలో ఈ హయత్ నగర్ డివిజన్లో ఉన్నటువంటి బంజారా కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇది ఇవాల్టి పంచాయతీ. చూస్తూనే ఉండండి HM TV.